ఒకసారి ఆపడాలు ఉండదు. మీడియా మిత్రులందరికీ మన వాళ్ళు మళ్ళీ ఒక మంచి కేసు, ఒక ఇంటర్ స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు దొంగలు కూడా రాజస్థాన్, ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, మర్డర్ కేసు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సో చాలా కరడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు. ఈ రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 12th 13th మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక్క దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ, తర్వాత కుల్దీప్ శర్మ ఇతంది కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్, తర్వాత రాజేష్ కుష్వాహా ఇతంది అలియాస్ టీ2, వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు. వీడు కూడా ఒక మాస్టర్ మైండ్. ఇలా చూసి బంగారు దగ్గర పనిచేస్తుంటాడు. బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది, ఎవరి దగ్గర కొట్టేయచ్చు, అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ ఈ బయట నుంచి ఈ గ్యాంగ్స్కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు. ఈ మనోజ్ కుమార్ ఇతంది ధోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్, కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్ ఉత్తరప్రదేశ్ ఇతంది, మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఇంకొక మైనర్ ఉన్నారు, వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైళ్ళల్లో పరిచయం వాళ్ళకి, కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు, ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ టీ2 అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ 4 దొంగతనాలు చేయడము, దాంతోపాటు ఈ పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని, ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది, వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక 2-3 డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు. డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని 1 fine day దే రిమూవ్డ్ ఇట్. మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పీ గారి నేతృత్వంలో మన సిఐ సిసిఎస్ రాజశేఖర్, సిఐ నిడమర్రు గణపవరం, మన సిఐ ఆదిప్రసాద్, సిఐ ఏలూరు 1 టౌన్, మన ఎస్ఐస్ మదీనా భాష, తర్వాత మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్య భగవాన్, మోహన్ కృష్ణ, పిసి నాగార్జునలు, నాగరాజు, రాధాకృష్ణ, అప్పన్న, లావణ్య కుమార్, శేషుకుమార్,
యశ్వంత్ కుమార్, సురేష్ కుమార్, రహుల్లా వెంకట్, సిసిఎస్ సిబ్బంది శశిధర్ రాజ్ కుమార్, మొహమ్మద్ రాజ్ అహ్మద్, లక్ష్మణ్, రామకృష్ణ, ఆర్ బాలాజీ, షేక్ అష్రాఫ్, అబ్దుల్ రహీం, మొహమ్మద్ అజర్ అలీ, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ గారు, ఐటీ కోర్ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, గంగాధర్, యేసుబాబు, మ్యాట్రిక్స్ సిబ్బంది జిఎస్ఎస్ఎన్ వర్మ ముఖ్యంగా. సో మనం అర్థం చేసుకోవాలా, లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్. రాజస్థాన్ పలు రాష్ట్రాలు, పలు జిల్లాలకు చెందిన వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడికి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించిన వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము, వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం. దీస్ ఆర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. బాగా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ.